మీరు కేరళలోని వేనాడు చూడాలనుకుంటున్నారా? వేనాడు విజిట్ చేయడం కోసం సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో క్లియర్‌గా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు మొత్తం మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూడడానికి ఏమేం ప్లేసెస్ ఉన్నాయి, ఏంటి అన్నది మొత్తం అయితే ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. ముందుగా వేనాడు వెళ్తున్నాం అనంగానే మనకి మెయిన్‌గా చూసుకునేది ఏందంటే రూమ్. నేను స్టే చేసిన రూమ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ముందుగా రూమ్ ఎట్లా ఉంది ఏంటన్నది చూపిస్తాను. చలో చూద్దాం. ముందుగా మేము తీసుకున్న రూమ్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్కి సంబంధించింది. ఈ హోటల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ ప్లస్ కాంటాక్ట్ నెంబర్. ఒకవేళ వెళ్ళాలనుకున్నట్లయితే, ఇక్కడ స్టే చేయాలనుకున్నట్లయితే చేయండి. ఇక అది మీ ఇష్టం. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ ఈ రూమ్కి ఎట్లా ఉంది ఏంటన్నది చూడొచ్చు. మొత్తం మనకి లోపలికి వచ్చిన తర్వాత కబోర్డ్స్ అవి మొత్తం అయితే ఇవ్వడం జరిగింది. సోఫా అవి మొత్తం ఉన్నాయి. ఓకే, మనం ఇక్కడ వచ్చింది ఇక్కడ రూమ్లో స్టే అవ్వడానికి కాదు కదా, జస్ట్ మనం ఒక నైట్ కొనుక్కొని ఇక నెక్స్ట్ డే వచ్చేసి మొత్తం వేనాడు అయితే విజిట్ చేయడానికి కాబట్టి ఇక మొత్తం అయితే రూమ్స్ ఎట్లా ఉన్నాయన్న రెండు చూడండి. ఆ తర్వాత ఇక్కడ దీని ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మాకు శుక్రవారం రోజు వచ్చాం అక్కడికి, మనం ఫ్రైడే రోజు. ఆ ప్రైస్ వచ్చేసేసి మనకి 2000 పడింది. వీకెండ్ వచ్చేసరికి మేము 1 డే అని తీసుకున్నాం. యాక్చువల్గా ఏంటంటే అక్కడ కవర్ చేయవలసిన ప్లేసెస్కి డిస్టెన్స్ ఎక్కువగా ఉంది, 1 డే సరిపోదు అని చెప్పి ఇక సెకండ్ డే అయితే కంటిన్యూ చేయడానికి సాటర్డే భయ్యా కొంచెం ప్రైస్ హైక్ అవుతుందని చెప్పి ఇంకో 500 ఎక్స్ట్రా ఏదో తీసుకున్నారు. మొత్తం మేము వచ్చేసి 4 మెంబర్స్ ఉన్నాం. ఇక దాన్ని బట్టి మీరు బార్గెన్ చేసుకోవడంలో ఉంటుంది. మొత్తం అయితే హోటల్ రూమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మొత్తం అవుట్డోర్ ఇండోర్ ఎట్లా ఉందన్నది అర్థమైంది కదా. ప్రైజింగ్ అయితే మీరు మాట్లాడుకోవడంలో ఉంటుంది. ఇక దీనికి సంబంధించిన హోటల్కి సంబంధించిన ఒకవేళ మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి, నేనైతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. ఇక సరౌండింగ్స్ మొత్తం ఇట్లా ఉంది. ఇక రూమ్ అవుట్డోర్ ఇది. ఇక మనకి టోటల్గా రూమ్ అన్నది మీకు అర్థమైంది కదా ఎట్లా ఉంది ఏంటన్నది. ఇక నెక్స్ట్ విజిటింగ్ ప్లేసెస్ అన్నది చూద్దాం. ముందు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేద్దాం. సో ఫైనల్గా మనం కేరళ వచ్చామంటే వాళ్ళ స్పెషల్ డిషెస్ అప్పం, ఇడియప్పం అన్నది ట్రై చేయకుండా అయితే ఉండవాకండి. దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో వస్తుంది, అది చూడండి. మీకు క్లియర్గా కావాలంటే ఏమేమి తీసుకున్నాం ఏంటి అన్నది. ఇక నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్ వచ్చేసేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోగానే దగ్గరలో ఉన్నటువంటి టీ ఫ్యాక్టరీ లేకపోతే టీ ఎస్టేట్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ముందు వేనాడు వచ్చాం. అక్కడ మనకి దగ్గరలో ఉన్నట్టు వేనాడులోని కల్పేట్ అనే ప్లేస్లో మన హోటల్ రూమ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత, బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది టీ ఎస్టేట్లో నేను దిగినటువంటి కొన్ని షార్ట్స్, ఫోటో షార్ట్స్ ఉన్నాయి చూడండి. నేను దిగినటువంటి కొన్ని శాంపిల్స్ అనేవి యాడ్ చేశాను చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి వావ్ అడ్వెంచర్ పార్క్ అన్నది చూద్దాం. ఇప్పుడైతే వావ్ అడ్వెంచర్ పార్క్లోకి అయితే వచ్చేసాం. ఇది మనకి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నార్మల్ వీడియో ఉంటుంది మన సపరేట్, ఆ వీడియో అయితే చెక్ చేయండి. వావ్ అడ్వెంచర్ పార్క్కి ఎట్లా రీచ్ అవ్వాలి ఏంటన్న దాని గురించి, ఘాట్ రోడ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వావ్ అడ్వెంచర్ పార్క్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత పైకి మనకి జిప్ కింద నుండి పైదాకా జీప్ సౌకర్యం ఉంది. మీకు కావాలంటే ఫ్రీగానే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈచ్ యాక్టివిటీకి 300 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ టోటల్గా 3 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి ఈ వావ్ అడ్వెంచర్ పార్క్లో. ఒకటి వచ్చేసేసి స్కై సైక్లింగ్, 2 వచ్చేసేసి జిప్ లైన్, 3 వచ్చేసేసి స్వింగ్. ప్రజెంట్ అయితే స్వింగ్ అయితే నేనేం ట్రై చేయాల, జస్ట్ స్కై సైక్లింగ్, జిప్ లైన్ అనేది ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. మీకు ఒకవేళ దానికి సంబంధించినటువంటి క్లియర్గా వీడియో కావాలి, ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక వీడియో ఉంది వావ్ అడ్వెంచర్ పార్క్ అని మన యూట్యూబ్ ఛానల్లోనే, అది చెక్ చేయండి. ఇప్పుడైతే నెక్స్ట్ లక్డీ వ్యూ పాయింట్ అయితే చూద్దాం. లక్డీ వ్యూ పాయింట్ నుంచి చూసినప్పుడు కనబడే ప్లేస్లో ఇప్పుడు మనం ఉంది. ఎగ్జాక్ట్గా ట్రెండింగ్స్ ఉంటాయి చూసారు, అది ఇది ఎగ్జాక్ట్గా ఇప్పుడైతే మనం లక్డీ వ్యూ పాయింట్ అన్నది చూస్తున్నాం. ఇక్కడ దాకా ఎట్లా రీచ్ అవ్వాలి అనే దాని గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే దానికి సంబంధించి ఇక్కడ దాకా వచ్చే విధంగా మొత్తం ఫుల్ వీడియో ఉంది, అది ఒకసారి చెక్ చేయాలైతే చెక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఇది ఎగ్జాక్ట్గా మాన్సూన్ సీజన్లో చూడొచ్చు ఎంత బాగుందో లక్డీ వ్యూ పాయింట్ అన్నది. ఇక వాన పడుతుంది ఫుల్గా, రెయిన్లోనే ఇక వ్లాగ్ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పోకాడే లేక్ అన్నది చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి బోటింగ్ ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ అన్నది చూపిస్తాను. చలో చూద్దాం. ఇక మనమైతే ప్రజెంట్ పోకాడే లేక్లో ఉన్నాం. ది నేమ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ మనకెళ్ళే అదేదో బూతులా ఉంటుంది. ఇది మనకి లేక్ అయితే దీంట్లో వచ్చేసి బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. దీనికి సంబంధించినటువంటి క్లియర్గా ప్రతి స్టెప్ బై స్టెప్ ఎట్లా రీచ్ అవ్వాలి ఏంటనే డౌట్ ఉన్నట్లయితే దానికి సంబంధించి కూడా ఒక ఫుల్ వీడియో ఉంది. అదంతా ఏంటంటే ఫుల్ వీడియో దీంట్లో ఎందుకు యాడ్ చేయట్లేదంటే ఎట్లా రావాలి ఏంటన్నది అది లెంత్ ఎక్కువైపోతుంది. అట్లా కాకుండా
మనం వేనాడు వచ్చినప్పుడు విజిట్ చేయడానికి ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను క్లియర్గా ఒక వీడియోలో నేనైతే చేసి పెడుతున్నాను. ఇక దేని పార్ట్కి ఆ పార్ట్కి అయితే సపరేట్ చాలా టైం తీసుకుంటుంది. సో దానివల్ల అయితే ఇక ఇక్కడికి వచ్చేసిన తర్వాత పొగాడే లేక్ లోపలికి వచ్చిన తర్వాత బోటింగ్ అదిగోండి ఇక్కడ చేస్తున్నారు చూడండి, పెడలింగ్ బోటింగ్ ఉంటుంది. ఇకపోతే ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే 4 మెంబర్ 4 సిట్టింగ్కి వచ్చేసేసి 450 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇది టైం వచ్చేసేసి 30 మినిట్స్ అయితే ఇస్తున్నారు మనకి. దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి దాకా ఎట్లా రీచ్ అవ్వాలి స్టెప్ బై స్టెప్ మొత్తం కావాలంటే పొగాడే లేక్కి సంబంధించినటువంటి వీడియో అయితే చూడవలసి వస్తుంది మీరు. అది మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. అది క్లియర్గా ఏంటంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, మీకు చెప్పాను కదా, మొత్తం దీంట్లో అయితే యాడ్ చేయలేను. ఇది 10 మినిట్స్ లోపలే వీడియో చేయాలనుకుంటున్నా. దానివల్ల ఇది వేనాడు వచ్చిన తర్వాత పొగాడే లేక్లో బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇట్లా ఉంటుంది, పెడలింగ్ బోటింగ్. పొగాడే లేక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి టీ ఫ్యాక్టరీ చూద్దామని వచ్చాను. కాకపోతే అక్కడ ఏంటంటే మనకి 6 లోపలేనంట, 5 ఆ టైంలో క్లోజ్ అంట. ఆ లోపలే మీరైతే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. మనమైతే ప్రజెంట్ టీ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి టీ ఎస్టేట్లో ఉన్నాం. ఇక్కడ 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ రావాలన్నట్లయితే 6:30 లోపలే రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్ చూసినట్లయితే ఇప్పుడు మనం విజిట్ చేస్తున్న ప్లేస్ ఆ డే అయితే కంప్లీట్ అయిపోయింది. నైట్ స్లీప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్నింగ్ మైసూర్ స్టార్ట్ అయ్యాం. మైసూర్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మనమైతే మధ్యలో ఫ్యాంటమ్ రాక్ అనబడే ఒక ప్లేస్ ఉంది. ఒకవేళ ఇక్కడ మంచి ఫొటోస్ అవి దిగాలనుకున్నట్లయితే ఇది ఒక మంచి స్పాట్ ఫ్యాంటమ్ రాక్ అన్నది. సో ఫ్యాంటమ్ రాక్ వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది. మై హోప్ ఈ వీడియో అన్నది మీకు నచ్చింది అనుకుంటున్నా. మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకి మర్చిపోకండి. దాంతోపాటు ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇక రాబోయే నెక్స్ట్ వీడియోస్లో ఇంకా లేటెస్ట్ వీడియోస్తో కలుద్దాం మళ్ళీ. బాయ్ బాయ్.